హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేసుకొని తినబోతున్నాం మామిడికాయ పులిహోర. ఏం లేదు గైస్, మీ ఇంట్లో మామిడికాయ ఒకటి కావాలంతే, ఇంకా మిగతావన్నీ పులిహోర చేస్తాం కదా, సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. సో గైస్, ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి, బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తినాల్సిందే, అంత బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇప్పుడైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. రైస్, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు అండ్ 3 స్పూన్స్ నూనె, 1 స్పూన్ పసుపు. అన్నంలో మనం వేయలేదు కాబట్టి తగ్గట్టుగా ఉప్పు అండ్ మెయిన్ మామిడికాయ తురుము అనమాట. అండ్ గైస్ ఇప్పుడైతే పెద్ద కళాయి పెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి అది హీట్ ఎక్కాక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేయాలి. ఇప్పుడు నూనె హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలన్నమాట, చిటికెడు. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు పల్లీలు వేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఉంచి మిగతావన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు నీట్గా వేగాలన్నమాట. ఇప్పుడు నీట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి. సో గైస్ ఇప్పుడైతే మనం నీట్గా ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ. అప్పుడు మనం అన్నంలో వేసుకున్నామో లేదో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒకవేళ అన్నంలో వేసుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి. నేను ఇక్కడైతే అన్నంలో వేసుకోవాలి కాబట్టి 2.5 స్పూన్స్ వేస్తున్నాను. సో ఇవి కూడా నీట్గా కలిపేసాక మామిడికాయ తురుము వేసుకోవాలన్నమాట. రెండు పెద్ద సైజ్ మామిడికాయలని నీట్గా తురిమేయాలి. ఎప్పుడు ఈ మిక్చర్ ఇందులో వేసేసి అడుగు పట్టకుండా నీట్గా మిక్స్ చేయాలి. ఒక 2 to 3 minutes అలా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ని సిమ్ చేసేసి ఒకసారి మళ్ళీ నీట్గా అడుగు పట్టకుండా బాగా కలిపి పసుపు వేసేసుకోవాలి. 2 స్పూన్స్ పసుపు అన్నమాట ఇది. ఈ పసుపు నీట్గా వేసేసి బాగా మిక్స్ చేయాలి, కింద అడుగు పట్టకుండా. మెయిన్ ఇది మాత్రం ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇలా మిక్స్ అయ్యాక రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసేసుకొని మొత్తం కింద అంతా మామిడికాయ అంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మిక్స్ చేసి ప్లేట్లో వేసేసుకొని ఇంకా ఏం లేదు, అది తినేయాలి. సో గైజ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.